ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో మనం లాస్ట్ క్లాస్లో అంటే ఒక వృత్తాకారంలో తిరుగుతున్నటువంటి ఎలక్ట్రాన్ యొక్క ద్విధ్రువ భ్రామకానికి సమీకరణం రాబట్టాం. M=NIA అని. ఓకేనా? సో దానికి మనకు సమీకరణం రాబట్టడం జరిగింది. ఈరోజు ఒక టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్ను నేర్చుకున్నాం. ఏంటిదంటే అయస్కాంత క్షేత్రంలో ఉన్న విద్యుత్ ప్రవాహం గల వాహకముపై పనిచేసేటువంటి బలానికి సమీకరణం రాబట్టాలి. అయస్కాంత క్షేత్రంలో ఉన్న విద్యుత్ ప్రవాహం గల వాహకంపై పనిచేసేటువంటి బలానికి సమీకరణం రాబడుతుంది. ఓకేనా? అంటే అయస్కాంత క్షేత్రంలో విద్యుత్ వాహకం. సో ఒక విద్యుత్ వాహకం తీసుకుంటున్నాను, ఈ విధంగా ఒక విద్యుత్ వాహకం తీసుకుంటున్నాను. ఈ విద్యుత్ వాహకంలో, ఓకేనా, సో విద్యుత్ వాహకంలో వాహకాన్ని ఒక ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో ఉంచుతున్నాను. ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో ఉంచుతున్నాను. ఏకరీతి అయస్కాంత క్షేత్రం ఏంటి సార్ అంటే బి. ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఒక వాహకాన్ని తీసుకుంటున్నాను. ఓకేనా? ఓకే, అలాగే ఆ వాహకం యొక్క పొడవు ఎంత సార్ అంటే ఎల్ తీసుకుంటున్నాను. వాహకం యొక్క పొడవు ఎంత? ఎల్. అంటే విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఒక తీగను, ఒక వాహకాన్ని ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో ఉంచుతున్నాను. ఉంచితే దానిపైన పనిచేసేటువంటి బలానికి సమీకరణం రాబట్టుట. దేనిపైన? ఆ వాహకం పైన అయస్కాంత క్షేత్రం వల్ల కలిగేటువంటి బలానికి సమీకరణం రాబట్టం. ఓకేనా? మనం తీసుకున్నటువంటి వాహకం యొక్క పొడవు ఎంత సార్ అంటే ఎల్ తీసుకుంటున్నాను. అలాగే దానిలో ప్రవహించేటువంటి విద్యుత్ ప్రవాహం ఎంత? I1. దాన్ని ఏ తీసుకుంటున్నా. ఏ అంటే వైశాల్యం. ఏ అంటే వైశాల్యం వెళ్ళిన వాహకం. అలాగే దాని యొక్క పొడవు ఎంత తీసుకుంటానా? ఎల్. ఓకేనా? అండ్ దీన్ని ఎక్కడ ఉంచుతానా? బి అనేటువంటి ఒక అయస్కాంత క్షేత్రంలో ఉంచాననుకుందాం. I1 విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఎల్ పొడవు కలిగి ఏ మధ్యఛేద వైశాల్యము కలిగి, ఓకేనా, ఏ మధ్యఛేద వైశాల్యము కలిగి బి అనేటువంటి ఒక అయస్కాంత క్షేత్రంలో ఉంచాను అనుకుంటున్నాను. ఓకేనా? అయితే సో దీనిలో విద్యుత్ అనేది ఎక్స్ అక్షంలో ప్రవహిస్తుంది. అలాగే అయస్కాంత క్షేత్రం అనేది XY తలంలో ఉంటుంది. అలాగే θ కోణం చేస్తుంది విద్యుత్ ప్రవాహ దిశతో. ఓకేనా? సో θ కోణం చేస్తుంది విద్యుత్ ప్రవాహ దిశతో. ఓకే, దీనిలో అంటే విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఒక తీగను అయస్కాంత క్షేత్రంలో ఉంచడం వల్ల దానిపైన అందులో ఉన్నటువంటి ఆవేశము పైన వేగాలు, ఆవేశాల యొక్క వేగాలు అనేటువంటివి సగటుగా ఉంటాయి. సగటుగా తీసుకుంటాం, యావరేజ్ తీసుకుంటాం. అందుకే ఆ వేగాలను మనం ఏమని పిలుస్తాం సార్ అంటే డ్రిఫ్ట్ వేగం అని పిలుస్తాం. ఏ వేగం అని పిలుస్తాం? డ్రిఫ్ట్ వేగం. ఎందుకు సార్ అంటే అది విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి తీగ. విద్యుత్ అంటే ఏంటిది? అంటే ఆవేశాల యొక్క సముదాయమే, స్వేచ్ఛగా ప్రవహించేటువంటి ఆవేశాల యొక్క సముదాయమే విద్యుత్. కాబట్టి ఆవేశాల పైన పనిచేసేటువంటి బలం వల్ల అవి సగటు ఆవేశాన్ని మనం ఏమని తీసుకుంటాం? డ్రిఫ్ట్ వేగం అని తీసుకుంటాం. సగటు వేగాన్ని డ్రిఫ్ట్ వేగం అని తీసుకోవడం జరుగుతుంది. అయితే సో ఇక్కడ ఎఫ్ అంటే ఎఫ్ అనేటువంటి బలం. సో దేనిపైన అంటే ఒక తీగ పైన, విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఒక తీగ పైన ఎఫ్ అనేటువంటి బలము కలుగుతుంది. సో ఎఫ్ అనేటువంటి బలం ఎంత ఉంటుంది సార్ అంటే సో ఎఫ్ డాష్ ఇజ్ ఈక్వల్ టు క్యూ బి డి బి సైన్ థీటాగా రాసుకుంటున్నాము. క్యూ బిడిబి సైన్ థీటా. క్యూ అనేది ఆవేశం. ఒక ఆవేశముపై పనిచేసేటువంటి బలానికి సమీకరణం ఇది. ఒక ఆవేశముపై పనిచేసేటువంటి బలానికి సమీకరణం ఎఫ్ డాష్ ఇజ్ ఈక్వల్ టు బిడిబి సైన్ థీటా. ఓకేనా? అంటే క్యూ అనేది ఆవేశం, విడి అంటే ఏంటి? డ్రిఫ్ట్ వెలాసిటీ, వి అంటే ఏంటి? అయస్కాంత క్షేత్రం, థీటా కోణం. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ ఇందులో అంటే మనకు
n is equal capital N by V రాసుకుంటున్నాను. అంటే దీని ఉద్దేశం ఏంటి సార్? సో మనకు n అనేటువంటి ఆవేశాలు ఒక ప్రమాణ వైశాల్యంలో అంటే V లో తీసుకున్నట్లయితే ఈ విధంగా రాస్తున్నాను. n అంటే నెంబర్ ఆఫ్ ఆవేశాల యొక్క సంఖ్యను, V అనేటువంటి ఘన పరిమాణం తీసుకున్నట్లయితే స్మాల్ n is equal capital N by V రాసుకుంటాను. అంటే n is equal ఏమవుతుంది? స్మాల్ n ఇంటూ V అవుతుంది. స్మాల్ n V అంటే ఏంటి సార్? పొడవు ఇంటూ వెడల్పే కదా. ఓకేనా? అంటే సో స్మాల్ n is equal అంటే అక్కడ మనం తీసుకున్నటువంటి ఆవేశాల సంఖ్య ఫర్ యూనిట్ లెంత్ ఒక ప్రమాణ యూనిట్ లో తీసుకున్నట్లయితే L లో తీసుకున్నట్లయితే n ఇంటూ A ఇంటూ L. సో వీటన్నిటి పైన పనిచేసేటువంటి ఫలిత బలం దట్ ఈస్ కాల్డ్ as F is equal F dash into n ఫలిత బలం. అంటే ఆ మొత్తం ఆవేశాలపై పనిచేసేటువంటి ఫలిత బలానికి సమీకరణం F is equal F dash అంటే ఎంతుంది? Q VdV sin theta into n. n is equal ఎలా రాసుకున్నాం? స్మాల్ n into A into L. ఓకేనా? సో దీనిలో మనకు dl ఓకే dl sin theta ను పక్కకు రాస్తున్నాను. సో రిమైనింగ్ ఈక్వేషన్ ఉంది, Q ఉంది, Vd ఉంది, n ఉంది, ఓకే ఇంటూ A ఉంది. సో ఇది మొత్తం పదాన్ని ఏమంటారు సార్ అంటే విద్యుత్ ప్రవాహాన్ని పిలుస్తాం, కరెంట్ అని పిలుస్తాం. ఓకేనా? సో కాబట్టి దీని ప్లస్ ఎలా వస్తుందా? I B L sin theta. సో దట్ ఈస్ ఈక్వల్ F is equal మొత్తం I B into L sin theta, B L sin theta, I B L sin theta. అంటే సో విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఒక తీగ తీసుకొచ్చేసి మనం ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో ఉంచినట్లయితే సో దానిపై పనిచేసేటువంటి నికర బలానికి సమీకరణం F is equal I B L sin theta. ఓకేనా? నికర బలానికి సమీకరణం ఏంటిది? I B L sin theta. గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్ ఈక్వేషన్. అంటే ఎక్కడిది? విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఒక తీగ చుట్టను తీసుకొచ్చేసి ఏకరీతి అయస్కాంతంలో ఉంచినప్పుడు దానిపై పనిచేసేటువంటి ఫలిత బలానికి సమీకరణం F is equal BIL sin theta. ఒకవేళ θ is equal 90 డిగ్రీలు అయింది అనుకుందాం, అక్కడ పనిచేసేటువంటి బలం అనేది గరిష్టం అవుతుంది. ఒకవేళ θ is equal 0 అవుతుంది అనుకుందాం, అక్కడ పనిచేసేటువంటి బలం అనేది 0 లేదా కనిష్టం అవుతుంది. రెండు పొడవైనటువంటి సమానమైనటువంటి వాహకాలు తీసుకుంటున్నాను. ఆ వాహకాల యొక్క ఏకంక పొడవుపై పనిచేసేటువంటి బలానికి సమీకరణం రాబడుతున్నాను. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తున్నాం సార్ అంటే ఒక రెండు వాహకాలు తీసుకుంటున్నాను. ఇవి రెండు కూడా వాహకాలు. ఈ వాహకాల యొక్క పొడవు సమానం ఉన్నటువంటి రెండు వాహకాలను r దూరంలో గాలిలో ఉంచాలనుకుంటాం. దీనిలో ప్రవహించేటువంటి విద్యుత్ ప్రవాహం I1 అని తీసుకుంటున్నాను, దీనిలో ప్రవహించేటువంటి విద్యుత్ ప్రవాహం I2 అని తీసుకుంటున్నాను. AB అనేటువంటి వాహకం ఇది, CD అనేటువంటి వాహకం ఇది మొదటి వాహకం, ఇది రెండో వాహకం. ఓకేనా? సో ఇక్కడ మనకి దీని చుట్టూ ఏర్పడేటువంటి అయస్కాంత క్షేత్రం B2 వల్ల B1 వల్ల. ఓకేనా? సో దీని చుట్టూ ఏర్పడేటువంటి అయస్కాంత క్షేత్రం B2 వల్ల. ఓకేనా? రైట్. సో ఇక్కడ మనకి ఇక్కడ ఏం చేస్తున్నాం సార్ అంటే విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి రెండు వాహకాలను తీసుకుంటున్నాను. I1 వాహకం అలాగే I2 వాహకం, రెండు వాహకాలను తీసుకున్నాను. ఈ రెండు వాహకాలు ఏమైనాయి అంటే సమానమైనటువంటి దూరంలో r దూరంలో వేరు చేయబడినాయి. ఈ రెండు వాహకాల యొక్క పొడవులు ఎంత సార్ అంటే సమానం, L అని తీసుకుంటున్నాను. ఓకేనా?
సో దీని చుట్టూ విద్యుత్ ప్రవహిస్తుంది కదా, ఏబి అనే వాహకం చుట్టూ ఏమవుతుంది, విద్యుత్ ప్రవహిస్తుంది. అంటే దీని చుట్టూ విద్యుత్ ప్రవహిస్తున్నట్టు దీని చుట్టూ ఏర్పడుతుంది, ఒక అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. ఈ అయస్కాంత క్షేత్రం యొక్క చివరన r దూరంలో ఇంకొక వాహకాన్ని ఉంచుతున్నాను. అంటే దీని యొక్క అయస్కాంత క్షేత్రంలో ఇంకొక వాహకాన్ని ఉంచుతున్నాను. ఓకేనా, అర్థమైందా? ఫస్ట్ పాయింట్ ఏం చేస్తున్నాం, I అనేటువంటి విద్యుత్ ప్రవహిస్తుంది, ఏబి అనేటువంటి ఒక వాహకం ఉందా, ఏబి అనేటువంటి ఒక వాహకం ఉందా అంటే ఈ ఒక వాహకం ఉందా విద్యుత్ ప్రవహిస్తుంది. సో విద్యుత్ ప్రవహిస్తే దీని చుట్టూ ఏమైంది, ఒక అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. ఈ విధంగా అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. ఈ అయస్కాంత క్షేత్రానికి r దూరంలో ఇంకొక వాహకాన్ని తీసుకున్నాను. ఓకేనా, దీనిలో I2 విద్యుత్ ప్రవహిస్తుంది. అయితే దీని వల్ల అంటే ఈ అయస్కాంత క్షేత్రం వల్ల దీనిపై పనిచేసేటువంటి బలానికి సమీకరణ రాబట్టాలి. ఇంతకుముందు టాపిక్లో మనం చేసినాం, డైరెక్ట్ ఏకరీతి అయస్కాంత క్షేత్రం తీసుకున్నా, ఆ అయస్కాంత క్షేత్రంలో ఒక వాహకం విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఒక వాహకం తీసుకున్నాం, ఆ వాహకము పైన పనిచేసేటువంటి బలానికి సమీకరణం రాబట్టాం, F = BIL sin θ. ఇక్కడ కూడా సేమ్ అదే టాపిక్, కానీ ఇక్కడ కరెంట్ ప్రవహిస్తున్నటువంటి తీగ చుట్టే కాబట్టి దీని చుట్టూ ఒక అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. అక్కడ ఏం తీసుకున్నాం, డైరెక్ట్ ఒక ఏకరీతి అయస్కాంత క్షేత్రం తీసుకోవడం జరిగింది. దాని అదే అంటే ఏకరీతి అయస్కాంత క్షేత్రం డైరెక్ట్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి తీగ చుట్టూ దీని చుట్టూ ఒక అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. అంటే ఈ అయస్కాంత క్షేత్రంలో ఇంకొక విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి వాహకం తీసుకున్నాను. కాబట్టి ఈ అయస్కాంత క్షేత్రం వల్ల దీనిపైన పనిచేసేటువంటి బలం ఎంత ఉంటుందో కనుక్కోవాలి. ఇది ఒకటి. అలాగే నెక్స్ట్ ఇక్కడ I2 అనేటువంటి విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి తీగ చుట్టూ కదా, I2 విద్యుత్ ప్రవహిస్తున్న తీగ చుట్టూ దీని చుట్టూ ఒక అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది కదా, దీని చుట్టూ ఏర్పడుతుంది. దీని నుంచి r దూరంలో ఇంకొక తీగ తీసుకున్న I అనేటువంటి వాహకం తీసుకున్నాను. ఈ I అనేటువంటి వాహకము పైన దీని వల్ల ఏర్పడేటువంటి అయస్కాంత క్షేత్రం వల్ల పనిచేసేటువంటి బలానికి సమీకరణ రాబట్టాలి. అంటే దీని వల్ల దీనిపైన ఎంత వస్తుంది, ఓకేనా. సో దీని వల్ల దీనిపైన ఎంత వస్తుంది, ఓకేనా. అంటే సో ఒక వాహకం వల్ల దీనిపైన పనిచేసేటువంటి బలం, ఒక వాహకం వల్ల దీనిపై పనిచేసేటువంటి బలం, అంటే సో ఫలిత బలం బలం ఈ రెండు వాహకాల మధ్య పనిచేసేటువంటి బలానికి సమీకరణ రాబట్టాలి. అంటే ఇక్కడ మనకు గమనించాల్సినటువంటి విషయం ఏంటి సార్ అంటే, అయస్కాంత క్షేత్రంలో దీని యొక్క అయస్కాంత క్షేత్రంలో దీని ఉంచిన, దీని యొక్క అయస్కాంత క్షేత్రంలో దీని ఉంచిన, ఈ రెండు కూడా r దూరంలో ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మనకి ఏం తీసుకుంటాను సార్ అంటే AB వాహకం I1 అని, దట్ ఈస్ కాల్డ్ as a 1 అని. అలాగే సో దీనిలో CD అనేది వాహకం, ఏంటది రెండో వాహకం తీసుకుంటున్నాం. దీనిలో ప్రవహించేటువంటి విద్యుత్ ప్రవాహాలు I1 I2గా తీసుకుంటున్నాం. అలాగే దీని యొక్క రెండు పొడుగు కూడా సమానం L అని తీసుకుంటున్నాం. దీని చుట్టూ ఏర్పడినటువంటి అయస్కాంత క్షేత్రాలు B1 అని, ఇంకొకదాన్ని B2 అని తీసుకుంటున్నాను. ఓకేనా, AB అనేటువంటి వాహకం మొదటిదని, CD అనేటువంటి వాహకం రెండవదని. అలాగే మొదటి వాహకం గుండా I1 విద్యుత్ ప్రవహిస్తుంది, రెండవ వాహకం గుండా I2 విద్యుత్ ప్రవహిస్తుంది. అలాగే L అనేది ఈ రెండింటి యొక్క పొడుగులు సమానంగా ఉంటాయి కాబట్టి L అని తీసుకున్నాను. ఓకేనా, ఇక్కడ B1 B2 అంటే ఏంటి, దీని చుట్టూ ఏర్పడినటువంటి అయస్కాంత క్షేత్రం, దీని చుట్టూ ఏర్పడినటువంటి అయస్కాంత క్షేత్రాలను B1 మరియు B2 అనుకుంటున్నాను. అలాగే వీటిని ఎంత దూరంలో ఇచ్చేవాడి r దూరంలో వేరు చేయబడి ఉన్నాయి అని భావిద్దాం. ఓకేనా, ఇప్పుడు బలానికి సమీకరణ రాబట్టాలి. అంటే CD అనే వాహకం పైన CD వాహకం పైన AB వల్ల కలిగే బలం దేనిపైన CD పైన AB వల్ల కలిగేటువంటి బలం ఎంత ఉంటుందో అనుకుంటున్నాను. ఓకేనా, రైట్. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ
ఇలా తీసుకున్నాను. అంటే దీని యొక్క విద్యుత్ క్షేత్రంలో ఇంకొక విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి వాహకంగా తీసుకున్నాను. ఓకేనా? దీనివల్ల దానిపైన పనిచేసేటువంటి బలానికి సమీకరణం రాబడుతుంది. సో అంటే ఇక్కడ ఏం రాస్తున్నాం? సో ఎఫ్ దేంది సిడి పైన పనిచేస్తుంది. సో మామూలు జనరల్ ఈక్వేషన్ ఇది బిఐఎల్ సైన్ థీటా, ఇది జనరల్ ఈక్వేషన్. సో థీటా ఇస్ ఈక్వల్ ఎంత? 90 డిగ్రీలు కాబట్టి అంటే అక్కడ పనిచేసేటువంటి విద్యుత్ క్షేత్రానికి అండ్ దూరానికి మధ్య గల కోణం ఎంత సార్ అంటే 90 డిగ్రీలు. కాబట్టి అక్కడ సైన్ ఏ ఈక్వల్ ఎంత? 1. కాబట్టి రిమైనింగ్ ఈక్వేషన్ రాసుకుంటున్నా బిఐఎల్ రాసుకుంటున్నా. అయితే ఇక్కడ బిఐఎల్లో ఐ అంటే ఎంత? ఈ రెండవ తీగ చుట్టూ ప్రవహించేటువంటి విద్యుత్ ప్రవాహం ఎంత? I2 కదా. లెంత్ అంటే ఇలా అర్థం ఉంచుకుంటాం. ఎందుకు సార్ అంటే రెండింటి యొక్క లెంత్ సేమ్. బి అంటే దీని చుట్టూ ఏర్పడుతున్నటువంటి అయస్కాంత క్షేత్రం దేని? దీనివల్ల. కాబట్టి B1 అని రాసుకుంటాం. B1 I2 L. ఓకేనా? I2 అంటే దీనిలో ప్రవహించేటువంటి విద్యుత్ ప్రవాహం, దాని యొక్క పొడవు ఎంత? L. కానీ దీన్ని ఎక్కడ ఉంచినాం? దీని యొక్క అయస్కాంత క్షేత్రంలో ఉంచింది కాబట్టి సో దాన్ని ఏం రాసుకుంటున్నా? B1 అని రాసుకుంటున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ B1 ఎంతుందో మనకు తెలుసు. ఎందుకంటే ఒక తీగ అంటే ఒక స్ట్రేట్ ఉన్నటువంటి ఒక తీగ తీసుకుంటున్నా, ఒక వాహకం తీసుకుంటున్నా, ఆ వాహకం గుండా I అనేటువంటి విద్యుత్ ప్రవహిస్తుంది. సో దాని చుట్టూ ఏర్పడేటువంటి అయస్కాంత క్షేత్రం, అయస్కాంత క్షేత్రం, ఓకే, అయస్కాంత ప్రేరణ సమీకరణం అనుకున్నాం. ఎంత వచ్చింది సార్? దీని చుట్టూ r దూరంలో ఉన్నటువంటి అయస్కాంత ప్రేరణ ఎంత వచ్చింది సార్ అంటే సో B = μ0I/2πr వచ్చింది. ఇది మళ్ళీ అనుకోవడం అవసరం లేదు. ఎందుకంటే ఇది కూడా సేమ్ వస్తాయి. అంటే దీని చుట్టూ ఏర్పడేటువంటి అయస్కాంత క్షేత్రం యొక్క తీవ్రత, ఆ అయస్కాంత క్షేత్రం యొక్క ప్రేరణ ఎంత ఉంటుంది సార్ అంటే B = μ0I/2πr కదా. ఇది మొదటిది కాబట్టి B1 I1. ఓకేనా? అంటే సో FCD B1 ఉంటుంది μ0I1/2πr అలాగే I2L. సో μ0I1 I2L/2πr దేనిపైన? FCD పైన కలిగేసేటువంటి బలానికి సమీకరణం. FCD μ0I1 I2L/2πr. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ కేసు తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ ఒక వైర్ తీసుకున్నా, ఈ తీగ చుట్టూ అంటే ఈ వైర్ తీగ చుట్టూ గుండా అంటే ఈ వాహకం గుండా ప్రవహించేటువంటి విద్యుత్ ప్రవాహం ఎంత? I2 ప్రవహిస్తుంది విద్యుత్ ప్రవాహం రెండో వాహకం గుండా. దీని చుట్టూ ఏర్పడుతుంది ఒక అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. ఓకేనా? దీని చుట్టూ ఏర్పడేటువంటి ఒక అయస్కాంత క్షేత్రంలో ఇంకొక వాహకాన్ని ఉంచారు r దూరంలో. అప్పుడు దీని ఒక అయస్కాంత క్షేత్ర ప్రభావం మన దీంట్లో పనిచేస్తుంది, ఎంత బలం పనిచేస్తుంది అనుకోవాలి. ఓకేనా? అంటే సో ఇప్పుడు రెండో కేసు AB వాహకం పైన CD వల్ల కలిగి బలానికి సమీకరణం రావస్తుంది. సో అప్పుడు ఏమొచ్చు? F జనరల్ ఈక్వేషన్ BIL sin θ. BIL sin θ. आणि θ ఇక్కడ 90 డిగ్రీలు కాబట్టి sin 90 1. మనం ఏం రాసుకోవచ్చు? మిగిలిన సమీకరణం F BIL రాసుకుంటున్నాం. కానీ సో దీని గుండా ప్రవహించేటువంటి విద్యుత్ ప్రవాహం ఎంత? I2 రాసుకున్నాం. L అంటే ఏంటి? ఆ వాహకం యొక్క పొడవు సమానం కాబట్టి L అనుకుంటాం. B దేని వల్ల వస్తుంది? సో దీని యొక్క అయస్కాంత క్షేత్రంలో అయస్కాంత ప్రేరణలో దీన్ని ఉంచాలి కాబట్టి సో దీనిది B2. ఓకేనా? సో దట్ మీన్స్ దేని వల్ల వస్తుంది? ఇక్కడ మీకు B2 కానీ వాహకం ఎంత? I1. దీనిలో ప్రవహించేటువంటి విద్యుత్ ప్రవాహం ఎంత? I1. ఓకేనా? I1 అనే వాహకాన్ని ఉంచాలి. అంటే దీని యొక్క అయస్కాంత క్షేత్రంలో
I1 అనేటువంటి వాహకాన్ని ఉంచాను కాబట్టి I1 రాస్తున్నాను. L పొడవు, B2 అనేది అయస్కాంత క్షేత్రం, అయస్కాంత ప్రేరణ దేని వల్ల వచ్చింది? CD వల్ల వచ్చింది. ఓకేనా? ఇక్కడ B2, సో B2 అంటే మన సేమ్ ఒక వైర్ తీసుకుంటున్నాను. R దూరంలో కావలసినటువంటి అయస్కాంత ప్రేరణ సమీకరణం ఎంత సార్ అంటే B is equal μ0 I/2πr జనరల్ ఈక్వేషన్. ఇందులో ప్రవహించేటువంటి విద్యుత్ ప్రవాహం ఎంత? I2 కాబట్టి I2 రాస్తున్నాను. సో ఇక్కడ తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. F is equal μ0 I2/2πr I1 L. ఓకేనా? సో అప్పుడు F is equal, F ఎక్కడిది? AB పైన F AB is equal to μ0 I1 I2 L/2πr అనేది రెండవ సమీకరణం. అంటే ఇక్కడ ఈ రెండింటిని అబ్జర్వ్ చేసినట్టయితే మొదటి వాహకం వల్ల కలిగేటువంటి బలం రెండో వాహకం పైన ఎంత ఉంటుందో, రెండో వాహకం వల్ల మొదటి వాహకం పైన పనిచేస్తున్నటువంటి బలం కూడా అంతే ఉంటుంది అని ఇక్కడ తెలియజేస్తుంది. అంటే FAB is equal FCD that is equal μ0 I1 I2 L/2πr. ఓకేనా? సో అయితే ఇక్కడ మనకి F is equal ఎంత వచ్చింది? సో μ0 అంటే FAB is equal FCD that is equal F. అదేనా కానీ బలం ఎంత ఉంటుంది? μ0 I1 I2 into L/2πr. కానీ ఒక యూనిట్ పొడవుకి ఎంత? ఒక యూనిట్ పొడవు అంటే మనం తీసుకున్నటువంటి వైర్ అనేది 1 మీటర్ ఉండొచ్చు, 1 సెంటీమీటర్ ఉండొచ్చు, 1 మీటర్ ఉండొచ్చు, 1 సెంటీమీటర్ ఉండొచ్చు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ యూనిట్ లెంత్ అని తీసుకుంటున్నాం. అంటే యూనిట్ పొడవు తీసుకున్నాను F/L is equal F/L. ఈ L కి తీసుకొస్తున్నా F/L అయితే కదా. అప్పుడు ఏమిటి సమీకరణం? μ0 I1 I2/2πr అవుతుంది. ఇది ఒక యూనిట్ పొడవుపై పనిచేసేటువంటి నికర బలం. ఒక ప్రమాణ పొడవుపై, ఒక యూనిట్ పొడవుపై, యూనిట్ పొడవు అంటే L పై పనిచేసేటువంటి నికర బలం F/L is equal μ0 I1 I2/2πr గా మనం తీసుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ 10 amps ఓకే 10 ఆంపియర్ విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి పొడవైన రెండు తీగలను ఒకదానికొకటి సమాంతరంగా 1 మీటర్ దూరంలో ఉంచాలి. వాటి మధ్య ఏకాంక అంటే 1 యూనిట్ పొడవుకి పనిచేసేటువంటి బలం ఎంత? ఓకే సో ఇక్కడ 10 amps విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి రెండు తీగలు ఓకేనా. సో ఇక్కడ ఒక తీగ ఇంకొక తీగ తీసుకుంటున్నాం. సో దీనిలో
ఎంత కరెంట్ ప్రవహిస్తుంది? I1 is equal 10 amps, I2 is equal 10 ఆంపియర్ విద్యుత్ ప్రవహిస్తుంది. వీటిని 1 మీటర్ దూరంలో వేరు చేయబడి ఉన్నాయనుకుంటున్నాం. అయితే సో పనిచేసేటువంటి బలానికి సమీకరణ రాబట్టాలి. అంటే మనకి ఇచ్చిన ఇంత, సో ఇచ్చింది I1 is equal I2 is equal 10 ఆంపియర్స్ విద్యుత్ ప్రవహిస్తుంది. అలా వీటిని ఎంత దూరంలో వేరు చేయబడినాయి? సో 1 మీటర్ దూరంలో వేరు చేయబడినాయి. అంటే సో ఏకాంక పొడవుకు పనిచేసే బలం F/L is equal mu naught by mu naught into I1 I2 by 2 pi r. సో mu naught అంటే ఎంత సార్ అంటే 4 pi into 10 to the power of minus 7. I1 ఎంత 10, I2 ఎంత 10 by 2 pi r ఎంత 1 మీటర్. ఓకేనా? సో 2 pi 2 వెళ్తుంది. ఓకేనా? సో ఇక్కడ 2 into 10 to the power of minus 7 into 100. ఇక రెండు సున్నాలు తీసేస్తున్నాం. అప్పుడు 2 into 10 to the power of minus 5 వస్తుంది. ఏంటిది? F/L. F/L అంటే ప్రమాణాన్ని రాసుకోవచ్చు, న్యూటన్ ఫర్ మీటర్ గా రాసుకోవచ్చు. అంటే ఇంత బలం పనిచేస్తుంది ఆ రెండు తీగల మధ్య. ఓకేనా? రైట్. సో టుడే క్లాస్ ఇస్ ఓవర్. ఓకే, నెక్స్ట్ క్లాస్ వి డిస్కస్ సమ్ అదర్ టాపిక్. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.